4 రోజులుగా కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖ ఆలయాలను సందర్శిస్తున్నారు. ఇందులో మరీ ముఖ్యంగా ఎస్పెషల్లీ షణ్ముఖ ఆలయాలు అంటే 6 షణ్ముఖ ఆలయాలను దర్శించేందుకు ఆయన రూట్ ప్లాన్ చేసుకున్నారు. ఇందులో 6 ఆలయాలను కూడా దర్శించుకున్నటువంటి పరిస్థితి. అయితే ఈ 6 షణ్ముఖ ఆలయాలు ఏవైతున్నాయో వీటిని దర్శించుకోవడం వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? ఎందుకంటే ఆయన దక్షిణ భారత పర్యటన చేస్తున్నారు. ఎస్పెషల్లీ సనాతన ధర్మాన్ని ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలకు చెప్పేటటువంటి ప్రయత్నంలో భాగంగా పవన్ కళ్యాణ్ పర్యటన చేస్తున్నారని అందరూ కూడా చెప్పారు. అయితే షణ్ముఖ ఆలయాన్ని దర్శించడానికి అసలు సనాతన ధర్మానికి ఉన్నటువంటి లింక్ ఏంటి అనేది చాలామంది కూడా తెలియట్లేదు. సో వాస్తవంగా అయితే ఉన్నటువంటి షణ్ముఖుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించి 108 నామాలు, దాన్నే అష్టోత్తర శతనామావళి అంటాం. అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఉన్నటువంటి అష్టోత్తర శతనామావళిలో 34వ నామమే సనాతనాయ నమః. ఆయనకి పిలిచేటటువంటి అష్టోత్తర నామాల్లో 34వ నామం సనాతనాయ అనేసి ఆయన పిలుస్తారు. అంటే సనాతనాయ నమః అని చెప్పేసి ఆయనకు ఒక పేరుంది. సో కాబట్టి సనాతన ధర్మానికి ఆద్యుడుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తారు. కాబట్టి ఏదైతే సనాతన ధర్మం అనేటటువంటి అంశాన్ని పవన్ కళ్యాణ్ తీసుకున్నారు కాబట్టి సో అంశాంతో ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పేసి ఆయన భావించారు. కాబట్టి ప్రస్తుతానికి సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలను దర్శిస్తున్నారు. దీంతోపాటు ఈ షణ్ముఖ ఆలయాలను కానీ దర్శించినట్లయితే అనేక రకాలైనటువంటి రుగ్మతులు కావచ్చు, సమస్యలు కావచ్చు, శత్రుపీడ కావచ్చు, అంతేకాకుండా ఉన్నటువంటి ఫీల్డ్లో అభివృద్ధి చెందడానికి అనేక రకాలైనటువంటి అంశాలు ఉంటాయనేటటువంటి వాదన కూడా ఎప్పటి నుంచో ఉంది. మరి ఈ నేపథ్యంలోనే అసలు సనాతన ధర్మానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధం ఏంటి? సనాతన ధర్మం అన్నాడు, సనాతన ధర్మ యాత్రలో భాగంగా సనాతన ధర్మ రక్షణలో భాగంగా ఆయన దక్షిణ భారతదేశ యాత్ర చేశాడు అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. ఎందుకు ఆయన చేశారు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సనాతనుడు అని కూడా పిలుస్తారు. సో 34వ నామం సనాతనాయ నమః అని ఉంది కాబట్టి సో పవన్ కళ్యాణ్ సుబ్రహ్మణ్య స్వామిని దర్శనాలకి అది కూడా ఆయనకి 6 క్షేత్రాలు చాలా వైశిష్టమైనటువంటి క్షేత్రాలు. సో ఈ 6 క్షేత్రాలను దర్శించడం అనేది ప్రతి ఒక్కరు కూడా సాధ్యమయ్యేటటువంటి పని కాదు. అంటే ఏకకాలంలో 6 క్షేత్రాలను సందర్శించడం అనేది చాలా వ్యయ ప్రయాసాలకి సంబంధించినటువంటి అంశం. అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఈ 6 క్షేత్రాలను 3-4 రోజుల వ్యవధిలో ఆయన పూర్తి చేశారు. చివరిగా తిరుత్తణిలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామిని ఆయన సేవించినటువంటి పరిస్థితి. సో సేవించి ఆయన యాత్రని పరిపూర్ణం చేశారు. సో ఒకసారి మనం చూడొచ్చు, ప్రస్తుతం మనం సుబ్రహ్మణ్య స్వామి ఆలయం తిరుత్తణిలో ఉన్నాం. సో ఇక్కడ తిరుత్తణిలో ఉన్నటువంటి అంటే ఈ 6 క్షేత్రాలకు సంబంధించినటువంటి ప్రాశస్తాన్ని ఇక్కడ శిలల రూపంలో ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూడొచ్చు. సో ఇక్కడ మొత్తం కూడా అంటే ఈ 6 క్షేత్రాలకి సంబంధించినటువంటి క్షేత్ర హైతీయాన్ని తెలిసే విధంగా, అంతేకాకుండా క్షేత్ర ప్రాశస్తాన్ని తెలిపే విధంగా ప్రస్తుతానికి ఇక్కడ ఈ ఏదైతే ఈ శిల్పాలు ఉన్నాయి, మొదటి శిల్పం ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తూ ఉన్నటువంటి ఆ శిల్పం ఏదైతే ఉందో అది స్వామిమలై క్షేత్రం. అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చెందినటువంటి స్వామిమలై క్షేత్రానికి సంబంధించినటువంటి స్వామి రూపం అది. సో స్వామిమలై టెంపుల్కి సంబంధించి అనేక రకాలైనటువంటి మొదటి నుంచి కూడా చాలా రకాలైనటువంటి ప్రాశస్త్యం ఉంది. అక్కడ స్వామిమలై ఆలయానికి సంబంధించి అక్కడ దర్శనంగా చేసుకున్నట్లయితే ఈతి బాధలు తొలగిపోతాయనేది భక్తులకు సంబంధించినటువంటి విశ్వాసం. అయితే ఈ స్వామిమలై క్షేత్రం అనేది కుంభకోణం సమీపంలో 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. కుంభకోణానికి స్వామిమలై అంటే దేవునికి సంబంధించినటువంటి పర్వతం అని అర్థం. అంటే ఇక్కడ ప్రణవ రహస్యాన్ని శివుడికి చెప్పాడట మురుగన్. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక దైవ రహస్యాన్ని, ఒక దైవ మంత్రాన్ని తన తండ్రికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చెప్పడం వల్ల ఈ క్షేత్రానికి స్వామిమలై క్షేత్రం అని వచ్చింది. అంటే దీనివల్ల ఏముంది తెలుస్తుందంటే ఇక్కడ వెళ్ళి ఆ స్వామిని కానీ దర్శించుకున్నట్లయితే జ్ఞానం సముపార్జించవచ్చు అనేది స్పష్టంగా తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఆ పక్కన ఉన్నటువంటి క్షేత్రం కానీ మనం కానీ చూస్తే తిరుపరంగుండ్రం అనేసి ఆ క్షేత్రానికి పేరు. సో ఈ తిరుపరంగుండ్రం అనేది స్వామివారికి సంబంధించినటువంటి ఈ 6 క్షేత్రాల్లో ఇది కూడా ఒకటి. ఇది వచ్చేసి ఇంద్రుని కుమార్తె దేవయానతో వివాహం జరిగింది. ఇక్కడ మదురైకి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ తిరుపరంగుండ్రంకి సంబంధించినటువంటి క్షేత్రం ఉంది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే స్వామివారు అన్ని చోట్ల కూర్చొని నిలబడి ఉంటే ఇక్కడ మాత్రం ఆయన కూర్చొని దర్శనం ఇస్తాడు అని చెప్పేసి క్షేత్ర ప్రాశస్త్యం. సో కాబట్టి మిగతా అన్ని చోట్ల కూడా స్వామివారు నిలబడి ఉంటారు. సో ఇక్కడ మాత్రం అంటే తిరుపరంగుండ్రంకి సంబంధించి మాత్రం ఇక్కడ కూర్చొని ఉంటారు అని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కావచ్చు అంతేకాకుండా చెబుతూ ఉన్న పరిస్థితి. మరోపక్క పళని, సో
సో పళనికి సంబంధించినటువంటి స్వామివారిని మనం చూస్తున్నాం. సో పళని అనేది కూడా స్వామివారి 6 క్షేత్రాల్లో ఒకటి. సో ఈ పళని క్షేత్రం వచ్చేసి మదురైకి 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. మిగతా 5 సుబ్రహ్మణ్య క్షేత్రాల కన్నా ఇది చాలా మహిమ కలిగిందనేసి భక్తులకు సంబంధించినటువంటి భావన. ఇక్కడ స్వామివారు కౌపీనంతో గడపడతారు. అంటే పళని అంటే జ్ఞానం ఇచ్చే క్షేత్రం అని చెప్పేసి కూడా చెబుతూ ఉంటారు. ప్రఖ్యాతమైనటువంటి కావిడి ఉత్సవం కూడా ఇక్కడి నుంచే మొదలైనటువంటి పరిస్థితి ఉంది. సో మళ్ళీ అక్కడ మనం పక్కన ఇంకోటి చూస్తున్నాం, అది వచ్చేసి స్వామివారికి సంబంధించినటువంటి తిరుత్తని. సో ఈ తిరుత్తని ఇప్పుడు మనం ఎక్కడైతే ఉన్నామో ఈ క్షేత్రం పేరే తిరుత్తని. సో తిరుత్తని కూడా స్వామివారికి ఉన్నటువంటి 6 క్షేత్రాల్లో ఒకటి. తిరుత్తని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించి 2 అంశాలు ఇక్కడ ప్రముఖంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెబుతూ ఉంటారు. ఒకటి వచ్చేసి మురుగుని భక్తులకు ఇది ఒక పవిత్ర భూమి అని చెప్పేసి, అలాగే ఈ క్షేత్రంలోనే స్వామివారు వల్లి దేవసేన సహితంగా కొలువయ్యారు. దీంతోపాటు ఇక్కడ ఆయన వల్లిని అదే వివాహం చేసుకుంది కూడా ఇక్కడే అని చెప్పేసి భక్తులకు సంబంధించినటువంటి ఐతిహ్యం. అంతేకాకుండా స్వామివారి భక్తులు తప్పులను పాపాలను మన్నించి ఈ క్షేత్రం నుంచి కటాక్షిస్తాడని చెప్పి తెలుస్తుంది. సో ఇప్పుడు మన విజువల్స్ చూస్తున్నట్టు ఇద్దరు కూడా అంటే స్వామివారికి సంబంధించిన కళ్యాణానికి సంబంధించినటువంటిది అది. ఆ పక్కనే కూడా మనం చూడొచ్చు స్వామివారికి సంబంధించి అంటే తిరుత్తని క్షేత్రానికి సంబంధించినటువంటి శిల్పం అది. సో తిరుత్తనికి సంబంధించినటువంటి ప్రాశస్త్యం అలా ఉంటే తరువాత తిరుత్తని తర్వాత ఉన్నటువంటి పలముదురై సూలై అనేటటువంటి ఒక ప్రాంతం. సో ఇది కూడా స్వామివారికి సంబంధించినటువంటి ఒక క్షేత్రం ఇది. సో ఇక్కడ కూడా స్వామివారు వేంచేసి భక్తులకి ఇస్తూ అంటే ఆయన స్వామివారికి సంబంధించినటువంటి అనుగ్రహం కటాక్షిస్తున్నారు. ఇది వచ్చేసి పరముదిరచొలై అనేటువంటి క్షేత్రం మదురైకి 24 కిలోమీటర్ల దూరంలో కొండ మీద ఉంటుంది. ఇక్కడ కుమారస్వామి చిన్నతనంలో ఆడుకునేటటువంటి వారని చెప్పేసి ప్రతీతి. అందుకే ఇక్కడికి ఆయనకు సంబంధించినటువంటి మాత అంటే తల్లి కూడా ఇక్కడే ఉండేదని కూడా చెబుతూ ఉంటారు. ఇక చివరిలో ఉన్నది వచ్చేసి తిరుచెందూర్. సో తిరుచెందూర్ అనేది స్వామివారికి సంబంధించినటువంటి 6 క్షేత్రాల్లో ఇదొక క్షేత్రం. సో తిరుచెందూర్ అనేది తిరునల్వేలికి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఇక్కడ కుమారస్వామి బాలుని రూపంలో దర్శనమిస్తాడు. ఎక్కడా లేని విధంగా స్వామివారు తిరుచెందూరులో సముద్ర తీరాన కొలువై ఉంటాడని చెప్పేసి కూడా చెబుతూ ఉన్న పరిస్థితి. మరోపక్క ఇక్కడ ఆయన భార్యలైనటువంటి వల్లి దేవసేనలు కూడా కొలువు తీరే ఉండేటటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మొత్తానికి ఈ 6 క్షేత్రాలు ఏవైతున్నాయో ఈ 6 క్షేత్రాలను కానీ సందర్శించినట్లయితే ఎస్పెషల్లీ సమాజంలో కావచ్చు, అంతేకాకుండా కుటుంబంలో కావచ్చు ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి రుగ్మతులు సమస్యలు నెరవేరుతాయనేది భక్తుల విశ్వాసం. దీంతోపాటు సనాతనం అనేటటువంటి పేరు కలిగినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకోవడం ద్వారా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఆయన భావించారో, సో ఆ నేపథ్యంలోనే ఆ పేరు కలిగినటువంటి మురుగుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కానీ దర్శనం చేసుకున్నట్లయితే ఆయన నినాదం తీసుకున్నటువంటి సనాతన ధర్మం అనేది ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అవకాశం ఉంటుందనేటువంటి ఉద్దేశంతోనే ఆయన ఈ 6 క్షేత్రాలని సందర్శించినట్టు